Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare,
ప్రేమనందే హరి హరి బోం. హరినామ సంకీర్తనకి జై. ఓకే, హరే కృష్ణ. ఈరోజు జూమ్ కాల్ జాయిన్ అయిన వాళ్ళకి ధన్యవాదములు. ఎస్, సో మనం స్టార్ట్ చేసే ముందు మంగళాచరణ ప్రేయర్స్ ఒకసారి రిసైడ్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. సో ఇది గురువుకి ప్రార్థన చేసినట్టు. నెక్స్ట్ చైతన్య మహాప్రభుకి వందేగం శ్రీ గురు శ్రీయుత పదకమలం శ్రీ గురున్ వైష్ణవంశ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాం సగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. ఇది శ్రీకృష్ణ భగవానుడికి అగైన్. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపీశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. ఈ నెక్స్ట్ ప్రేయర్ రాధాదేవికి. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. నెక్స్ట్ ఏంటంటే అందరికీ మన భగవద్భక్తులైనట్టి వైష్ణవులందరికీ వాంఛకల్పతరుభ్యశ్చ కృప సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మళ్ళొక్కసారి శ్రీ చైతన్య మహాప్రభుకి. శ్రీ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గణాధర శివాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, సో ఎవరు చెప్తారు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం టాపిక్? రమేష్, ఏం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు? భగవద్గీత మనము ప్రతిరోజు డిస్కస్ చేస్తున్నాము. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ మొత్తం బుక్. మనం ఏదైతే ఏ బుక్ అయితే మనము ఊళ్ళో డిస్ట్రిబ్యూట్ చేసామో ఆ బుక్లో ప్రతి ఒక్క పేజ్ బై పేజ్ వెళ్తున్నాము. ఎవ్రీ పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్, పేజ్ బై పేజ్, పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్, సెంటెన్స్ ప్రతి సెంటెన్స్ని చూస్తున్నాం. ప్రతి సెంటెన్స్లో పరమార్థం ఏముంది, రైట్? సో డీటెయిల్గా అనలైజ్ చేస్తున్నాము. దాన్ని మనం ప్రాక్టికల్గా అప్లై చేసుకోవాలి, రైట్? సో మనం ఇప్పుడు ఎంతవరకు ఇప్పుడు ఇంట్రడక్షన్లోనే ఉన్నాము. ఇంకా భగవద్గీత ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ భగవద్గీత ఎందుకు చదవాలి, భగవద్గీత అంటే ఏంటి, భగవద్గీత మీద విశ్వాసం ఎందుకు పెట్టుకోవాలి, శ్రీకృష్ణ భగవంతుడు అంటే ఎవరు, గాడ్ అంటే ఎవరు, రైట్? ఎలా విశ్వాసం రావాలి, ఎలా నమ్మకం రావాలి, ఎలా మనకి డిటర్మినేషన్ పెరగాలి, ఎలా మనం లీనం అవ్వాలి, ప్రతి క్షణము మన కార్యాలంటే ఏంటి, కర్మ ఏంటి, ఈ కర్మ అంటే ఏంటి, కార్యాలు ఏంటి, జస్ట్ మన ఇంట్రడక్షన్ మళ్ళీ చేస్తున్నాం అనమాట. ఇది ఈ బుక్లో మన ఉపద్ఘాతం అని ఇందులో ప్రతి ఒక్క సెంటెన్స్ని మనము చదువుతూ ముందుకు సాగుతున్నాం, రైట్? ఇప్పటివరకు ఎంతవరకు వచ్చినాం? సో భగవద్గీత గురించి గొప్పతనాన్ని చెప్పడము ప్రభుపాద వారు వివరించారు, రైట్? ఇంకా రమేష్ ఏమైనా చెప్తావా? ఏమేమి కవర్ చేసిన ఇప్పటివరకు మనం? లేదంటే లాస్ట్ ఒక 4-5 వీక్స్ నుంచి ఏమి కవర్ చేసినాం? ఏ టాపిక్ నడుస్తుంది ఇప్పుడు? మెయిన్గా అదే 5 టాపిక్స్ ఉన్నాయి కదా, అందులో కోర్ కర్మ, కాలం అనేది కాకుండా ఇప్పుడు భగవంతుడి గురించి తెలుసుకుంటున్నాము. సో జీవులు ఎందుకు మెయిన్గా అంటే భగవంతుడిది ఎలా ఉంటుంది, క్వాలిటీస్ అనుకోవచ్చు. బట్ అంతకుముందు కర్మ అయిపోయింది. సో ప్రకృతి అయిపోయింది, ప్రకృతి గురించి మాట్లాడాము. ప్రస్తుతం అయితే గాడ్ గురించే మాట్లాడుతున్నాం, ఎలాంటి పొటెన్సీస్ ఉంటాయి అనేది. రైట్. సో మెయిన్గా 5 విషయాలు కవర్ చేస్తుంది భగవద్గీత. భగవంతుడు అంటే ఎవరు, జీవులు ఎవరు, మనం ఎవరము, సెకండ్. మూడవది ప్రకృతి అంటే ఏంటి, నాలుగవది కాలం అంటే ఏంటి, ఐదవది కర్మ అంటే ఏంటి. సో ఇందులో 4 ఎప్పటికీ ఎల్లకాలం ఉంటాయి, ఒక్కటి మాత్రమే ఉండదు, అదేంటంటే కర్మ ఎల్లకాలం ఉండదు.
కాలం ఎప్పుడుంటది? ప్రకృతి ఎప్పుడుంటది? భగవంతుడు ఎప్పుడుంటాడు? మనము ఎప్పుడుంటాం? కర్మ అనేది మనం మొత్తం ఇప్పుడు ఏం జరుగుతుందనేది డిసైడ్ చేస్తుంది. కర్మ, కాలం. ప్రకృతి స్వభావం ఏంటి? సో, ఈ 3 అర్థం చేసుకోవాలి. ప్రకృతి స్వభావం ఏంటి? రైట్? ప్రకృతి స్వభావం ఏంటి? ఆహ్, భగవంతునికి ప్రకృతికి రిలేషన్‌షిప్ ఏంటి? భగవంతుడికి మనకి రిలేషన్‌షిప్ ఏంటి? సంబంధం ఏంటి? రైట్? కర్మతో మనం ఎలా ముడిపడి ఉన్నాం? కాలము ఎలా నడిపిస్తుంది ఈ లోకాన్ని? మన గమ్యాన్ని ఎలా నడిపిస్తుంది? మన కర్మల్ని ఎలా ఆహ్, ఒక్కొక్క టైంకి ఒక్కొక్క కర్మ మన మీదకి వస్తుంటది. అదెలా వస్తుంటుంది. రైట్? సో, వాటి గురించి మనం ఉచ్చరిస్తున్నాం. లేటెస్ట్ టాపిక్ ఏందంటే, సో, మన ఈ 5 ఉన్నప్పుడు మనం అర్థం ఏం మనకి అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే ఏం అర్థం కావాలి? అసలు మనము ఏంటి? మనం ఇక్కడ ఎందుకున్నాము? ఏం జరుగుతుంది అర్థం చేసుకోవాలి. రైట్. మార్నింగ్ లేవడము, బ్రేక్‌ఫాస్ట్, బ్రష్ చేసుకోవడము, బాత్ చే స్నానం చేయడము, వండుకోవడం, తినడం, వర్క్ చేయడము, అరిగించుకోవడం, మళ్ళా తినడం, 3 పూట్ల తినడము, వచ్చి మళ్ళీ పడుకోవడము. ఇదేనా మన డైలీ కార్యక్రమాలు. ఓకే. లెట్స్ సే ఈ డే ఈ చీకటి ఆహ్, డే డే అండ్ నైట్ మారుతుంది. ఒక డే అండ్ నైట్ మనకి ఇంకేం ఎస్కేప్ అవ్వలేము. ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే ఒకవేళ ఎస్కేప్ అయితే ఎక్కడికి ఎస్కేప్ అవుతాం. రైట్. సో, ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ ఉంటదా? ఇదే ఫైనల్ ప్లేసా? ఈ ఈ దీని గురించి పరిశోధన ఎప్పటినుంచో జరుగుతుంది. అమెరికాలో గూడా అందుకే శాటిలైట్స్ పంపిస్తున్నారు. రాకెట్ షిప్స్ పంపిస్తున్నారు. ఓన్లీ లైఫ్ అనేది, ఓన్లీ ప్రాణం అనేది ఓన్లీ భూమి మీద ఉందా? ఇంకా వేరే చోట ఉందా? రైట్. మన శాస్త్రాలు ఏం జెప్తున్నాయి? రైట్. సైంటిస్ట్‌లు ఏం జెప్పారు? మన శాస్త్రం ఏం జెప్తుంది? రైట్. సో, మనం ఇక్కడే ఉంటామా? మరి చనిపోయినంక ఎక్కడికెళ్తాం? చనిపోయే ముందు ఎక్కడి నుంచి వచ్చినాం? లేదంటే ఇది జస్ట్ ఒక మినుగురు పురుగు లైట్ లాంటిదేనా? చాలా మంది చూస్తాం ఒక్కోసారి కొన్ని వాన పురుగులు వాన పడ్డప్పుడు నైట్ మాత్రమే వస్తాయి. మార్నింగ్‌కి వాటి లైఫ్ అయిపోతది. మన పరిస్థితి ఏంటి? రైట్. కుక్క అనేది ఓన్లీ 15 సంవత్సరాలు బతుకుతది. మనకి 80 ఏళ్ళు బతుకుతాము. అసలేం జరుగుతుంది? అదే ఏనుగైతే 500 ఇయర్స్ బతుకుతదా? రైట్. అసలేం జరుగుతుంది? రైట్. మనకెంత టైమ్ ఉంది? అసలు మనం ఎక్కడున్నాం? ఎక్కడి నుంచొచ్చినాం? ఎక్కడికెళ్తాం? ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే, ఇప్పుడు మనం అమెరికాకొచ్చినప్పుడు, అమెరికా గురించి అర్థం చేసుకుంటాం. ఇంకా వేరే ఫారెన్‌కెళ్ళాలన్నా, వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి విని, ఈ ఫారెన్‌లో ఇది ఇట్లా ఉంటది. ఇక్కడ ఈ జాబ్‌లుంటాయి. ఇక్కడ ఇంత సంపాదించొచ్చు. ఇంత సేవింగ్స్ చేసుకోవచ్చు. అవన్నీ డిస్కస్ చేస్తాం. రైట్. బట్ మనము ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ భూమండలానికొచ్చినప్పుడు ఎక్కడి నుంచొచ్చాము? ఎక్కడికెళ్తాము? ఎందుకు ఎంతసేపుంటాము? అండ్ ఇక్కడికొచ్చినాక ఏం జేస్తున్నాము? ఏం చేయాలి? రైట్. సో, మనకిప్పుడేందంటే మొత్తం ఫ్లో ఒక రివర్‌లో మనం కట్టేస్తే రివర్ ఒకసారి ఇటెళ్తే కట్ట ఇటెళ్తది. ఒకసారి ఇటెళ్తే ఇటెళ్తది. ఒకసారి ఇటెళ్తే అదేనా మన పరిస్థితి. మనకి స్పెసిఫిక్ గమ్యం ఉందా? ఓన్లీ మానవ జన్మ వచ్చిన వాళ్ళకి ఇది విచారణ చేయగలరు. సో, ఈ అంశాల గురించి మనం చర్చిస్తున్నాం. అది ప్రభుపాద వారు రాశారు. మనం జస్ట్ ఫాలో అవుతున్నాం. ఇంటున్నాం. అబ్జర్వ్ చేస్తున్నాం. ఏం రాశారనేది. ఇది నా ఓన్ సొంత నాలెడ్జ్ కాదు ఎట్ ఆల్. ఎక్కడైతే ఏముందో నేను మల్టిపుల్ టైమ్స్ చదివినా. మల్టిపుల్ టైమ్స్ చదివి, అబ్జర్వ్ చేసి, ఇన్ని పేజీలలో ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయి ఇందుల? మొత్తం ఒక 800 పేజెసా? ఎన్ని వందల పేజెస్ ఉన్నాయి. 700 పేజెస్ ఉన్నాయి. 700 750 పేజెస్ ఉన్నాయి. ఈ 700 పేజెస్ చదివి దేనికి లింకు? ఇప్పుడు మనకు అర్థమైంది కదా! ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి చదువుతున్నాం ఇది. ఇప్పుడు ఆల్‌మోస్ట్ 12థ్ డే ఈరోజు. 12వ రోజు. అంటే 12 గంటలు చదువుతున్నాము. మనం ఒకటో రోజు ఏం చదివినామో ఇప్పుడు ఎవరికీ గుర్తుండదు. సో, మన పరిస్థితి అన్నమాట. ఒకటో రోజు చదివింది ఇప్పుడు గుర్తుండదు. రైట్. 700 పేజెస్ ఉన్నాయి. 700 పేజెస్ ఈజీగా మనకి ఒక 2 ఇయర్స్ అన్న పడతది మొత్తం చదవడానికి. 2 ఇయర్స్ తర్వాత ఫస్ట్ చాప్టర్‌లో ఏమైందో గుర్తుండదు.
అదనమాట. సో, ఇప్పుడేం జరుగుతుందంటే ఆహ్, సో, మనం ఇక్కడికొచ్చినాం. మనం కార్యాలు చేస్తున్నాము. మార్నింగ్ లేస్తున్నాము, బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాము, రెడీ అవుతున్నాము, వర్క్‌కెళ్తున్నాము, మళ్ళీ అక్కడ తింటున్నాము, వర్క్ అయిపోతే ఇంటికొస్తున్నాము. రైట్ కార్యాలు. మరి మన కార్యాలేంటి? ఇవేనా నిజమైన కార్యాలు? అసలు భగవంతుడు మన నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు? అసలు భగవంతుడు ఉన్నాడా లేదా? అది కూడా క్వెషనే. రేపు ఎంతమంది సీరియస్‌గా తీసుకోదాం భగవంతుడుంటే మన లైఫ్ స్టైల్ ఇలానే ఉంటదా? మనం భగవంతుని దగ్గరికి గుడికెళ్తాం, మొక్కుతాం, వచ్చేస్తాం కరెక్టే గాని, నిజంగా భగవంతుడుంటే మనం ఈ కార్యక్రమాలు ఏదైతే నేను ఇవాళ చేసినో చేస్తానా, మళ్ళీ చేస్తానా? భగవంతుడు మన ముందుకొచ్చి మనం పనులు చేస్తుంటే, భగవంతుడు మనల్ని చూస్తుంటే మనం ఆ పనులే మళ్ళీ చేయగలమా? ఈ ఈ అనాలిసిస్ ఎవరైనా చేస్తారు. పిల్లలు మంచి మార్గంలో ఉండాలంటే, నేను ఈ పని చేస్తే నా తల్లిదండ్రులకు ఇష్టం ఉంటదా? ఉండదా? ఎవరైతే ఆలోచన చేసి ఆ పనులు చేస్తారో, ఆ కుటుంబము హ్యాపీగుంటది. రైట్. వాళ్ళిచ్చి వాళ్ళు చేశారనుకో, ఎప్పుడు ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. సో, కార్యాలు మన మన ఎందుకున్న స్వభావం ఏంటి? మన కార్యం ఏందంటే సేవ, సర్విస్. సో, సర్విస్ గురించి డిస్కస్ చేసినాము. సర్విస్ అంటే మనం ప్రతి ఒక్కరికి ఏదో విధంగా సేవ చేస్తారు. రైట్. యజమానికి సేవ పని మనం ఇప్పుడు ఆఫీస్‌కెళ్తే ఇంకొకరికి మనం సేవ చేయాల్సిందే. మనం మేనేజర్‌కి చేస్తాము. మన మేనేజరు సీనియర్ మేనేజర్‌కి చేస్తారు. సీనియర్ మేనేజర్ డైరెక్టర్‌కి పని చేస్తాడు. రైట్. లేదంటే ఏదైనా ఆఫీస్ పనికెళ్తే నువ్వు ఇప్పుడు ఎంఆర్‌ఓ ఆఫీస్‌కెళ్తే అక్కడ సిపాయి ఉంటాడు. సిపాయి ఎంఆర్‌ఓ పని చేస్తాడు. ఎంఆర్‌ఓ ఇంకా పైన డిస్ట్రిక్ట్ లెవెల్‌లో పనిచేస్తాడు. డిస్ట్రిక్ట్ లెవెల్ అతను స్టేట్ లెవెల్‌కి పనిచేస్తాడు. ఈ సేవ అనేది తప్పదు. ఏందంటే మూల్యం వస్తుంది. మనకు ధనమొస్తుంది. కానీ సేవ మాత్రం చేయాల్సిందే. సో, సేవ చేయకుండా ఎస్కేప్ అవ్వదు. సో, మన స్వభావం ఏందంటే సేవ చేయడమే. అది ఎవరికి సేవ చేయాలి? బై డిఫాల్ట్ ఈ ఫోర్స్‌తోని ఎవరికి పడితే ఆళ్ళకి సేవ చేయాలా? రైట్. లేదంటే దేవతలకు ఇంకా ఇప్పుడు ఎన్నో దేవతలున్నాయి మన హిందూ సంప్రదాయం ప్రకారం, మన సనాతన ధర్మం ప్రకారం ఎన్నో దేవుళ్ళనున్నాయి. మరి ఏ దేవుడికి సేవ చేయాలి? అంతే గదా! ఇప్పుడు మనం అనాలిసిస్ చేస్తాం గదా! ఒకవేళ ఒక జాబ్ చేస్తుంటే ఈ ఈ ఈ ఒక ఫారెన్ ఎళ్ళినా గూడా ఈ ప్లేస్‌కెళ్తే ఎక్కువ మనొస్తాయి. ఈ ప్లేస్‌కెళ్తే తక్కువ మనొస్తాయి. ఇక్కడ లాభం ఉంటది. ఇక్కడ లాభం ఉండదు. అనాలిసిస్ చేస్తామా లేదా? అదే విధంగా దేవతల్లో మరి ఇంతమంది దేవతలున్నారు. ఎవరికి సేవ చేయాలి? నేను ఒకరికి సేవేస్తే ఇంకొకరికి సేవ వాళ్ళకి నచ్చుతదా? రైట్. ఈ అనాలిసిస్ అన్ని చోట్ల జరుగుతుంటది. సో, అందుకే భగవద్గీత మనకు అది క్లారిటీ తీసుకొస్తుంది. ఎవరికి సేవ చేయాలి? ఎవరు అయితే మూలాధారమో అన్నింటికి వాళ్ళకి సేవ చేయాలి. రైట్. ఒకవేళ నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కింగ్ ఆహ్, కి ఒక ప్యాలెస్‌లో వర్క్ చేస్తున్నావనుకో, నువ్వు కింగ్ మినిస్టరీ అసిస్టెంట్‌కి పని చేస్తే ఒక విధంగా ఉంటది. అదే నువ్వు డైరెక్ట్ కింగ్‌కి పని చేశావనుకో, నీ పొజిషన్ డిఫరెంట్ ఉంటాయి గదా! సో, నో బ్రైనర్. ఒకళ్ళకి ఆప్షన్ గూడా ఉంది. ఏదో ఆప్షన్ లేదు నాకు కింగ్‌కి సర్వ్ చేయడానికి నాకు ఆప్షన్ లేదనుకుంటే, ఓకే. దెన్ దట్స్ గుడ్. నీకు కింగ్‌కి, రాజుకి సేవ చేయడానికి నీకు అవకాశం లేదు. ఓకే. అక్కడున్న మంత్రి పర్సనల్ అసిస్టెంట్‌కి సేవ చెయ్యి. అదే అవకాశం ఉందనుకో ఓకే. కానీ ఇక్కడ భగవంతుడికి, శ్రీకృష్ణ భగవానుడికి రైట్? దేవదేవుడికి సేవ చేసే అవకాశం ఉంది. కానీ వాడుకోవట్లేదు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు దేవదేవుడు అని ఎలా తెలుస్తుంది? భగవద్గీత ద్వారా. రైట్. మత్త పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణైవ. దాని అర్థం ఏంటి? 7థ్ చాప్టర్ ఏడో అధ్యాయము. ఏడో అధ్యాయంలో అది మూడో శ్లోకం. మూడో శ్లోకం కాదు. ఆహ్, ఆ! ఏడో శ్లోకం. ఏడవ అధ్యాయంలో ఏడవ శ్లోకం. ఏం చెప్తున్నాడు? "ఓ ధనంజయ నాకంటే శ్రేష్టమైన సత్యము లేనే లేదు. దారంలో ముత్యములు గుచ్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నది." ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నాకంటే పైన ఇంకొకరు లేరు. ఆ క్లారిటీ మనకి శ్రీకృష్ణ భగవానుడు ఇస్తున్నారు.
మరి ఆ క్లారిటీని మనం ఎంతమంది ఫాలో అవ్వగలుగుతున్నాం? రైట్. సో, నెక్స్ట్ శ్రీకృష్ణ భగవానుడి గురించి చాలా ఉన్నాయి ఇలా. ఫస్ట్ మనము శ్రీకృష్ణ భగవానుడు దేవదేవుడని యాక్సెప్ట్ చేయడం అనేది మొత్తం ఈ భగవద్గీత ద్వారానే తెలుస్తుంది. మన శాస్త్రాల ద్వారానే తెలుస్తుంది. రైట్. సో, ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలిసింది. మనం అంటే తెలిసింది. మరి శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడుంటారు? సో, బేసికల్లీ ఇక్కడ నుంచి ఎక్కడికెళ్ళాలి మనం? అసలు ఏమేం ప్లేసెస్ ఉన్నాయి? అక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఏమేం జరుగుతది? అనేది మనము నివాసం గురించి డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. ఇక్కడి నుంచి ఎళ్తే ఎక్కడికెళ్తాం? ఇక్కడి నుంచికి ఎళ్ళే ప్లేస్ ఎన్నున్నాయి? పితృలోకం వెళ్ళొచ్చు. ఆ! పితృలోకం అంటే మన ముత్తాతల లోకం గూడా ఉంటదక్కడ. పితాలోక అంటారు. పితృలోక. మొత్తం 14 ప్లానెటరీ సిస్టమ్స్ ఉంటాయి. ఒకసారి చదువుతాము. 14 ప్లానెటరీ సిస్టమ్స్. 14 లోకాలుంటాయి. ఈ 14 లోకాల పైన ఉన్నది వైకుంఠ. వైకుంఠకి పైన ఉన్నది గోలోక, కృష్ణలోక. రైట్. సో, టైప్ వేస్తున్నాను. "14 ప్లానెట్స్." ఈ 14 లోకాలేంటి? హ్మ్. చూడండి. 7 పైన లోకాలు, 7 కింద లోకాలు. రైట్. సో, ఈ 7 పైన లోకాలేంటి? షేర్ చేస్తున్నా. షేర్ చేయట్లేదు రమేష్. చెప్తాను. భూర్లోక. భూర్లోక అంటే భూమి. భూమి పైనున్నది భువర్లోక. భువర్లోక పైనున్నది స్వర్లోక. స్వర్లోక ఉన్న పైనున్నది మహర్లోక. మహర్లోక పైనున్నది జనలోక. జనలోక అంటే మన తాతలు, ముత్తాతలు ఉండే ప్లేస్. అంటే అందరూ చాలా మంచి పుణ్యాలు చేసిన వాళ్ళున్నది. మన తాత ముత్తాతలు ఎవరో ఒకరు చేసుంటారు కదా! పుణ్యాలు చాలా బాగా పుణ్యాలు. వాళ్ళు జనలోకంల. జనలోకం ఎన్నోది? మన తంతే 1, 2, 3, 4 నాలుగో తంతే మన మీద భూలోకం పైన. జనలోక తర్వాత తపలోక. తపస్సు బాగా చేసిన వాళ్ళుండేది. దానిపైన సత్యలోక. సత్యలోక అంటే బ్రహ్మలోక. అంటే మెటీరియల్ వరల్డ్ మన ఈ ప్రకృతి భూప్రపంచం అనేది ఈ భౌతిక ప్రపంచం అనేది సత్యలోక దగ్గర ఎండ్ అవుతది. తర్వాత పైనున్నయి వైకుంఠ లోకాస్. వైకుంఠ అంటే కుంట. కుంట లేనిది. కుంట లేనిదంటే దుఃఖము లేని ప్లేస్‌ని వైకుంఠ అంటారు. వైకుంఠాలు బోలెడున్నయి. ఆ వైకుంఠాల పైన ఒకటే గోలోకం ఉంటది. అది శ్రీకృష్ణ భగవానుడు ఉండే ప్లేసు. ఇవి ఎక్కువ ఇన్ఫర్మేషన్ భాగవతంలో తెలుస్తది. ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం లిటిల్‌గా మనకి భగవద్గీతలో చెప్పబడతది. శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు. కానీ ఈ సత్యలోక, బ్రహ్మలోక ఏదైతుందో అక్కడ గూడా నువ్వు ఆ ప్లేస్‌కెళ్ళినా గూడా చావు, పుట్టుక, ముసలితనము, రోగం తప్పదు. మళ్ళా కింద లోకాలు. కింద 7 లోకాలు. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ. ఇప్పుడు ఒక బాలు పైనుంచి పడేసామనుకో, దాన్ని ఇసిరేయాల్సిన అవసరం లేదు. రైట్? సో, మన కింది లోకాలకెళ్ళాలంటే ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే పుణ్యం చేయరో డెఫినెట్‌లీ ఆటోమేటిక్ కిందకెళ్ళిపోతారు. సో, పాపాలు చేయడానికి ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎలాగైతే బాల్ పైనుంచి ఒక డ్రాప్ ఏస్తే ఎఫర్ట్ పెట్టాల్సిన జస్ట్ డ్రాప్ అయితే పడిపోతది. కానీ పైకెళ్ళాలంటే ఎఫర్ట్ పెట్టాలి. అదే విధంగా ఈ 14 లోకాల్లో గూడా ఒక లోకం నుంచి ఇంకో లోకంకెళ్ళాలన్నా గూడా ఎఫర్ట్ పెట్టాల్సిందే. కానీ ఇంత ఎఫర్ట్ పెట్టినా నువ్వు సత్యలోకం వరకెళ్ళినా చావు, పుట్టుక మాత్రం తప్పదు. ఎవరైతే ఈ 14 లోకాలను తప్పించుకొని ఎళ్తారో వాళ్ళకి చావు, పుట్టుక ఉండదు. సో, అది వైకుంఠ లోకాలు. అది గోలోక. ఆ విషయం ఎక్కడి నుంచి తెలుస్తుంది మనకి? భగవద్గీత ద్వారానే తెలుస్తుంది. భాగవతము, భగవద్గీత, మన సనాతన ధర్మము, శాస్త్రాలు వీటి నుంచి తెలుస్తుంది. సో, మనం ఇప్పుడు ప్లేసెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఒక క్వెషన్ అన్న ఆ! ఇక్కడ
అంటే ఈ చావు పుట్టుకల గురించి ఉంది ఒక క్వశ్చన్. ఆ, ఇప్పుడు ఆచార్యులు ఎగ్జాంపుల్ ప్రభుపాద వారు ఆ, జన్మించారు కదా. ఆ. సో దానికి కర్మఫలం వల్ల ఆ, కర్మ వల్ల జన్మించలేదా ఆచార్యులు? జస్ట్ వాళ్ళు వైకుంఠ నుంచి డైరెక్ట్ వస్తారా? వైకుంఠ యా నుంచి. యా సేవ కోసం వస్తారు, సర్వీస్ కోసము, భగవంతుడి లీల కోసం వస్తుంటారు. ఇప్పుడు ఒక బట్ శ్లోకం వాళ్ళు ఉంటది. వాళ్ళు అలా కర్మానుసారంగా పుట్టారా? అలా పుట్టే వాళ్ళు ఉంటారు, అలా పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు. మ్మ్. ఒక మిషన్ మీద వచ్చిన వాళ్ళు ఉంటారు. మనకి సిఐ ఏజెంట్ ఉంటారు కదా. మ్మ్. సో మిషన్ మీద వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అది ఎలా తెలుస్తుంది అంటే మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటది. మ్మ్. భగవంతుని కర్మ బైండ్ చేయదు. అది కరెక్టే. రైట్. సో భగవంతుని కర్మ బైండ్ చే కర్మ అనేది మన భగవంతుని నుంచి పుట్టింది. సో భగవంతుడు పంపిస్తున్నారు అంటే అలాగే ఆల్మోస్ట్ అన్ని పర్మిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఎలా వస్తావు అంటే నువ్వు ఎవరన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్‌గా మన ప్రెసిడెంటే మన స్టేట్‌కి రావచ్చు. ఇండియా ప్రకారం చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్. మ్మ్. తనొచ్చి తను మొత్తం ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అని డిక్టేట్ చేయొచ్చు. మొత్తం అధికారం ఉంటది కదా. మ్మ్. సో అదే విధంగా తనకి కానీ ప్రైమ్ మినిస్టర్ తనకు టైం లేదనుకో. ఎగ్జాంపుల్ అఫ్‌కోర్స్ భగవంతుడు రావచ్చు. కానీ ప్రైమ్ మినిస్టర్ ఏందంటే తన కింద వేరే అతనికి వాళ్ళకి డెవలప్ అవ్వడానికి, నెక్స్ట్ కెరియర్‌లో డెవలప్ అవ్వడానికి ఆపర్చునిటీ ఇచ్చాడనుకో. కానీ అధికారం మొత్తం ఇచ్చి పంపించొచ్చు మ్మ్. మన రాష్ట్రానికి. అప్పుడు ఎప్పుడైతే మనం ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ పంపిస్తున్నాడో తన సేవకుడిని, ప్రైమ్ మినిస్టర్‌కున్న పవరు సేవకుడు ఉంటది. అంతే కదా! సేమ్ పవర్ డిక్టేట్ చేసి పంపించొచ్చు. నేను రావట్లేదు, కానీ నాకు ఏమంటారు? బినామీ అంటారా? బినామీ వర్డ్ వాడతారో లేదో తెలీదు. రిప్రజెంటేటివ్ బేసికల్‌గా. నా రిప్రజెంటేటివ్ వస్తున్నాడు మీ రాష్ట్రానికి. సో రిప్రజెంటేటివ్‌కి పవర్స్, నాకున్న పవర్స్ ఉంటాయి. పవర్స్ ఉంటాయి, బట్ వాళ్ళ కర్మ అనేది లేదా? ఇంకా కర్మ కర్మ వల్ల అనేది లేదు. ఒక్కోసారి జస్ట్ భగవంతుడి లీలలు. కర్మ కూడా ఉంటది. అలా వచ్చేవాళ్ళు ఉంటారు, అలా రాని వాళ్ళు కూడా ఉంటారు. ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఎలా ఉంటుందా? ఇప్పుడు అన్నమయ్య చూస్తారు కదా! అన్నమయ్యని ఎలా పోర్ట్రేట్ చేస్తారు? తన కర్మ ప్రకారం రాలేదు. మ్మ్. సో భగవంతుడి ఏంటిది విల్ పవర్‌తో వచ్చాడు. రైట్. తర్వాత హనుమంతుడు వచ్చినప్పుడు హనుమంతుడు కర్మ ప్రకారం రాలేదు. రైట్. భగవంతుడి ఇష్టాసారం ప్రకారం వస్తాడు హనుమంతుడు. అదే కానీ బ్రహ్మకి కర్మ. బ్రహ్మ చాలా పవర్‌ఫుల్ కదా! రైట్. శివుడికి కర్మ ఉండదు. శివుడి పుట్టుక కర్మను బట్టి ఉండదు. హనుమంతుడిది కర్మ ప్రకారం రాలేదు. ఇంకా ప్రభుపాదుల వారు కూడా డైరెక్ట్ ప్రభుపాదుల కూడా అదే చెప్తారంట. అదే కరెక్టా కాదా? అంతే. ప్రభుపాదుల వారు కర్మ కాకుండా వచ్చారా? అయ్యుండొచ్చు. నేను ఎక్కడ ప్రభుపాద్ అడగొచ్చు ఇక్కడ మనం అడగదాం. ఈ డౌట్ రమేష్ ఇది నేను అడుగుతున్నాను. మ్మ్. ఆ! సో, మన ఇక ఇది కోపైలట్‌లో వస్తే ప్రభుపాది వారి పుట్టుక ఈస్ నాట్ కన్సిడర్డ్ ద రిజల్ట్ ఆఫ్ అన్ ఆర్డినరీ కర్మ. ఆర్డినరీ కర్మ ద్వారా ప్రభుపాద్ వారు రాలేదు. ఆచార్యుల వారు రాలేదు. మ్మ్. అది డివైన్ అరేంజ్‌మెంట్. భగవంతుడు అరేంజ్ చేసాడు డైరెక్ట్‌గా. మ్మ్. ఎక్స్‌ట్రార్డినరీ పీపుల్ ఎప్పుడైతే ఈ భూలోకానికి ఎక్స్‌ట్రార్డినరీ పీపుల్ వస్తారో, వాళ్ళు కర్మ ప్రకారం రావాల్సిన అవసరం లేదు. కానీ బ్రహ్మ మాత్రము కర్మ ప్రకారం వచ్చాడు. మ్మ్. ఈ పైన మనం
7 ప్లానెట్స్ అనుకున్నాం కదా! పైన 7 ప్లానెట్స్, కింద 7 ప్లానెట్స్. సో, వీళ్ళందరూ క్రమ ప్రకారం వచ్చిన వాళ్ళే. ఈవెన్ బ్రహ్మ క్రియేటర్ గదా! ఈ మొత్తం భూమండలానికి క్రియేటర్. ఈ 14 లోకాలకు క్రియేటర్. బ్రహ్మకి చావు పుట్టుక ఉంటుంది. అయినప్పటికీ ఒక చావు పుట్టుకలు ఉన్న వాళ్ళు కూడా కర్మ ప్రకారం రారు. హ్మ్. అదొకటి డౌట్ ఉంది. కొన్నిసార్లు డివైన్ అరేంజ్‌మెంట్. ఇప్పుడు భగవంతుడికి ఇన్ఫినైట్ పవర్స్ ఉన్నాయి. భగవంతుడి శక్తికి పరిమితం అనేది లేదు. ఇది అవుద్ది, ఇది అవ్వలేదని ఉండదు. అప్పుడు గాడ్‌ని మనం డిఫైన్ చేయలేం. రైట్? సో, భగవంతుడికి లిమిటేషన్స్ ఉండవు. అది యాక్సెప్ట్ చేయాలి. కర్మ ఎస్టాబ్లిష్ చేసిందే భగవంతుడు. నాకు అర్థమైంది ఏంటంటే అంతకుముందు నా అండర్స్టాండింగ్ ప్రకారం హ్మ్. పుట్టుక చావు ఉన్న వాళ్ళు కంపల్సరీ కర్మ ఉన్న వాళ్ళే. అలా బ్రహ్మ కూడా పుట్టుక చావు ఉంటుంది కాబట్టి బ్రహ్మకు కూడా కర్మ. శివుడికి పుట్టుక చావు ఉంటుందని లేదు కాబట్టి అలా కర్మ అంటకపోవచ్చు. బట్ మామూలుగా డిసైపుల్ చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు కూడా కర్మ ఉండకపోవచ్చు. బట్ ప్రభుపాదుల వారు వచ్చినప్పుడు ఏంటనేది క్వశ్చన్ ఉండే. బట్ ఓకే. ఇక్కడ ప్రకారం అయితే ఆర్డినరీ సోల్స్ మామూలుగా ఆర్డినరీ సోల్స్ అయితే దే టేక్ బర్త్ అకార్డింగ్ టు పాస్ట్ కర్మ అండ్ డిజైర్స్. కోరికలు, పూర్వ కర్మ వల్ల వాళ్ళకి ఈ పుట్టుకొస్తది. అదే ప్యూర్ డివోటీస్ ఉన్నారు కదా! ప్యూర్ డివోటీస్‌కి వాళ్ళు కర్మ ప్రకారం రారు. వాళ్ళు డైరెక్ట్‌లీ కృష్ణుడి చేత పంపించబడతారు. బాయ్. ఓకే. బాయ్. పనుంది కొంచెం. బాయ్. మళ్ళీ శనివారం వస్తా. ఓకే. మంచిది. హరే కృష్ణ. కృష్ణ. ఓకే. క్లియర్ అయిందా రమేష్? ఓకే. ఓకే. యాక్చువల్లీ మన ఇవాళ టాపిక్ కూడా వెళ్ళలేదు. ఒక పారాగ్రాఫ్ చదువుదాం పాటు. 6:37 అవుతుంది. ఒక పారాగ్రాఫ్ చదివి ఆపేద్దాం వాళ్ళకి. సో, బేసికల్‌గా లోకాల గురించి డిస్కస్ చేస్తున్నాం ప్రస్తుతానికి. రైట్? నేను ఎక్కడ ఫినిష్ చేసినాం? 21లో లాస్ట్ లాస్ట్ పారాగ్రాఫ్ చేయాలి కదా! ఓకే. అయినా భగవద్గీత ఈ భౌతిక జగత్తులోని ఏ లోకానికి వెళ్ళమని మనకు సలహా ఇవ్వదు. ఈ 14 లోకాలు డిస్కస్ చేసినాం గదా! ఈ 14 మనం ఇప్పుడు భూలోకానికొచ్చాము. పైన ఇంకా 6 లోకాలున్నాయి. భగవద్గీత ఈ పైన 6 లోకాలు కూడా ఎళ్ళమని చెప్పదు. కిందికి డెఫినైట్‌లీ నో. పైనకి కూడా ఎళ్ళమని చెప్పదు. ఆ! ఎందుకంటే అత్యున్నత లోకమైన బ్రహ్మలోకానికి. బ్రహ్మలోకం అంటే సత్యలోక. 2 సేమ్. టాప్ మోస్ట్ ప్లానెట్. ఎందుకంటే అత్యున్నత లోకమైన బ్రహ్మలోకానికి ఏదో యంత్ర సహాయంతో 40,000 సంవత్సరాలు అందుకే శాటిలైట్. ఎంత సహాయం అంటే శాటిలైట్, రాకెట్ షిప్. యంత్ర సహాయంతో 40,000 సంవత్సరాలు 40,000 సంవత్సరాలు ట్రావెల్ చేయాలి బ్రహ్మలోకానికెళ్ళాలంటే. ఒక రాకెట్ తీసుకుంటే. అంతకాలం ఎవడు జీవిస్తాడు? మనం బతికేదే 80 సంవత్సరాలు. బ్రహ్మలోకానికి చేరాలంటే 40,000 సంవత్సరాలు పడతది. ఎట్లా 40,000 సంవత్సరాలు? మనం లైట్ స్పీడ్‌లో ట్రావెల్ చేస్తే. లైట్ ఎంత ఫాస్ట్ ట్రావెల్ చేస్తది? సూర్యుడి లైట్ ఎంత ఫాస్ట్ ట్రావెల్ చేస్తది? ఆ లైట్ వేగంతో ట్రావెల్ చేస్తే బ్రహ్మలోకానికెళ్ళడానికి 40,000 సంవత్సరాలు పడతది. రైట్? అంతకాలం ఎవడు జీవిస్తాడు? ప్రయాణించి చేరుకున్నప్పటికి అక్కడికైనా జన్మము, మృత్యువు, రోగము, ముసలితనమనే భౌతిక అసౌకర్యాలే మనకు కనిపిస్తాయి. ఈ భౌతిక అసౌకర్యాలే గదా! ముసలితనం అసౌకర్యమే. ఎవరు ఎంజాయ్ చేయరు ముసలితనాన్ని. ఎవరు రోగాన్ని ఎంజాయ్ చేయరు. ఎవరు యాక్చువల్ పుట్టుకను కూడా ఎంజాయ్ చేయరు. పుట్టుక అయినప్పుడు పిల్లాడి తల మొత్తము, కపాలం మొత్తం నలుపుకొనొస్తాడు.
చావు ఎవరు ఎంజాయ్ చేయడు. ఈవెన్ బ్రహ్మలోకానికి వెళ్ళినా ఈ 4 తప్పవు. ఈ అసౌకర్యాలు తప్పవు. హ్మ్. కానీ మనిషి మహోత్కృష్ట లోకమైన కృష్ణ లోకాన్ని లేదా ఆధ్యాత్మిక ఆకాశంలోని ఏ లోకానికి చేరుకున్నప్పుడు అటువంటి భౌతిక అసౌకర్యాలు ఎదురుపడవు. చూపారా ఇక్కడ ఆధ్యాత్మిక ఆకాశం. ఈ 14 లోకాలను దాటెళ్తే వైకుంఠ లోకాలొస్తాయి. బోలెడు వైకుంఠ లోకాలున్నాయి. ఆ వైకుంఠంలో ఏ వైకుంఠకెళ్ళినా నీకు ఈ భౌతిక అసౌకర్యాలుండవు. ఈ 4 తప్ప 4 ఉండవు. ఈ ఎట్లా అంటే ఒకరు నరసింహ వైకుంఠానికెళ్తారు. ఒకరేమో వామన వైకుంఠానికెళ్తారు. ఒకరేమో విష్ణు వైకుంఠానికెళ్తారు. ఒకరేమో అనంతశేష వైకుంఠానికెళ్తారు. ఒకరేమో కూర్మ వైకుంఠం, వరాహ వైకుంఠం, రామ వైకుంఠం, బుద్ధ వైకుంఠం. ఏవైతే భగవంతుడి అవతారాలున్నాయో, కృష్ణుడి అవతారాలున్నాయో ఎక్కడికెళ్ళినా మనకి ఈ ప్రాబ్లమ్స్ తప్పించుకోవచ్చు. కానీ కృష్ణుడు ఉండేది మెయిన్. అక్కడి నుంచి అన్నీ ఉద్భవిస్తాయి. కానీ భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడనేది డిస్క్రిప్షను మన సనాతన ధర్మము శాస్త్రాలు తప్ప ఇంకెక్కడ ఉండదు. క్రిస్టియానిటీలో ఉండదు ఈ డిస్క్రిప్షను. ఇస్లాంలో ఉండదు. బోలెడు లిటరేచర్ ఉంది. భగవంతుడి ప్రదేశం ఎలా ఉంటది. భాగవతంలో చూస్తుంటే అన్ని డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. మన భగవద్గీతనే ఫినిష్ చేయలే. ఇంకా భాగవతం వెళ్ళి భగవంతుడు ఎట్లా ఉంటాడు, ఏం చేస్తాడు, అక్కడ ఏం చేస్తుంటే కూడా రాసుంటది. రైట్. కానీ మనిషి మహోత్కృష్ట లోకమైన కృష్ణ లోకాన్ని లేదా ఆధ్యాత్మిక ఆకాశంలోని ఏ లోకానికి చేరుకున్నప్పుడు అటువంటి భౌతిక అసౌకర్యాలు ఎదురుపడవు. ఆధ్యాత్మిక ఆకాశంలోని అన్ని లోకాలలోని ఏకైక పరమ లోకమే గోలోక బృందావమని చెప్పబడుతుంది. అన్నింటిలో పరమమే. అలాంటి ఆధ్యాత్మిక ఆకాశాలలో ఉన్నతమైనది గోలోక బృందావన్. అది శ్రీకృష్ణ, అదే దేవదేవుడి ఆది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని ధామము. ధామం అంటే నివాసం ఉండే ప్లేస్. ఈ సమాచారం అంతా భగవద్గీతలో ఇవ్వబడింది. ఏ విధంగా ఈ భౌతిక జగత్తుని విడిచి ఆధ్యాత్మిక ఆకాశంలో నిజంగా ఆనందమయ జీవితాన్ని ప్రారంభించవచ్చుననే సమాచారము, దాని సందేశము ద్వారా మనకి ఇవ్వబడింది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా భగవద్గీతలో ఉంది. రైట్. సో భగవద్గీతలోని 15వ అధ్యాయంలో ఈ భౌతిక జగత్తు యొక్క నిజమైన చిత్తరు ఇవ్వబడింది. అంటే చిత్తరు అంటే ఇన్ఫర్మేషన్, జీపీఎస్. రైట్. అసలు అక్కడికి ఎలా చేరాలి? అంటే ఇప్పుడు అమెరికాకి రావాలంటే ఐదర్ స్టడీస్ ద్వారా రావచ్చు, విజిటర్ వీసా ద్వారా రావచ్చు, రైట్. లేదంటే L1 ఎంప్లాయ్‌మెంట్ వీసాతో రావచ్చు, రైట్. స్పెషల్ స్కిల్స్ కోటా కింద రావచ్చు. లేదంటే మనకి స్పెషల్ ఉంటాయి కదా ప్రైమ్ మినిస్టర్. సో ఇలా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి. అమెరికా రావడానికి ఎన్నో ప్రాసెస్ ఉన్నాయి. మరి అలాంటిది భగవంతుడి దగ్గర చేరడానికి కూడా ప్రాసెస్ ఉంటాయి. ఏదో మనం తలుచుకుంటే వెంటనే వెళ్ళిపోము. ఐ వాంట్ టు బి ఇన్ వైకుంఠ నౌ. కళ్ళు మూసుకొని ఐ వాంట్ టు బి ఇన్ వైకుంఠ. నో ఇట్స్ నాట్ పాసిబుల్. రైట్. సో అది మనకి ఈ డిస్కషన్ నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. ఎలా చేరొచ్చు అలాంటి ప్లానెట్స్‌కి. డెఫినెట్‌లీ కంక్లూషన్ ఏందంటే నాట్ బై రాకెట్. అమెరికా రాకెట్స్, ఇండియా కూడా మన ఏమంటారు ప్లేస్‌ని? రాకెట్స్‌ని బిల్డ్ చేసే ప్లేస్. చంద్రయానం ఇవన్నీ వచ్చినాయి కదా! ఎక్కడి నుంచి వచ్చినాయి? శ్రీహరికోటనా? ఇస్రో. ఇస్రో. యాహ్! రైట్. సో డోంట్ ఇన్వెస్ట్ యువర్ మనీ ఇన్ ఇస్రో. మనీ లేకుండా మార్గం ఉంది. రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు.
జస్ట్ భగవంతుడిని ప్రేమతోని తలుచుకొని పత్రం పుష్పం ఫలంతోయం యో మే భక్త ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపాహృతం అశ్నామి ప్రయతాత్మన. ఎవరైతే నాకు ప్రేమతోని ఒక ఫలము, ఒక పత్రము, నీళ్ళు, పుష్పము ఇస్తారో, ప్రేమగా అర్పిస్తారో అవి నేను స్వీకరిస్తాను. ఎప్పుడైతే మన ప్రేమని భగవంతుడు స్వీకరిస్తామో మనం డైరెక్ట్‌గా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. పొలిటీషియన్ అవసరం లేదు, సెలబ్రిటీ అవ్వాల్సిన అవసరం లేదు, అమెరికాకి రావాల్సిన అవసరం లేదు. మొత్తం ఫాలోవర్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇవన్నీ లేకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఎప్పుడు మన మనస్తత్వం మారినప్పుడు. భగవంతుడి మీద నిజమైన ప్రేమ పుట్టినప్పుడు. సో దాని మీద మనము ఫోకస్ చేస్తూ మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. ఆలోచించండి, ఎఫర్ట్ పెట్టండి. ఫలితం డెఫినెట్‌గా దొరుకుతది. ఓన్లీ ఐఏఎస్ పోస్ట్ రావడానికే ఒక్కొక్కరు ఎంతమంది శ్రమిస్తారో చూడండి. రెయిన్‌బోలు శ్రమిస్తారు. పేరెంట్స్ సాక్రిఫైస్ చేస్తారు. కొందరు వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి చెప్పేసి కిడ్నీ అమ్ముకుంటున్నారు, బ్లడ్ అమ్ముకుంటున్నారు. భగవంతుని చేరడానికి నువ్వు కిడ్నీ అమ్ముకోవాల్సిన అవసరం లేదు. లివర్ అమ్ముకోవాల్సిన అవసరం లేదు. హార్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకోరికి. బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ నిజంగా ప్రేమతోని పత్రం, పుష్పం, ఫలం, తోయం ఈ 4 ఇస్తే అయిపోతది. భగవంతుడు స్వీకరిస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే. హరే హరే రామ, రామ హరే హరే రామ, రామ రామ హరే రామ హరే. హరే హరే. ఓకే. హరే కృష్ణ. ఎనీ క్వెషన్ సతీష్? ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? నో క్వశ్చన్స్. నో క్వెషన్సా? ఓకే. యాహ్! యాస్ లాంగ్ యాస్ మనం కృష్ణుడి గురించి ఇంటూ ఉండి, మన చెవుల్ని ఎప్పుడైతే మనం ఈ చెవి రంధ్రాల ద్వారా ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడి గురించి వింటున్నామో, మన హార్ట్ కూడా ప్యూరిఫై అయిపోతది. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ.